అది వాళ్ళు అంటున్నారంట వెనక, మేమన్నది అయ్యా స్వామి, వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పారంట ఆయనకుండే టీం. అది పరిస్థితి. ఓకే, ప్రజల నుంచి ఆత్మహత్యల దగ్గర నుంచి అన్నిట్లో నువ్వు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి భ్రష్టు పట్టించిన తర్వాత ఇంకా నువ్వు వచ్చేసి రోడ్ల మీద తిరిగి 9 నెలలు కాలే ప్రభుత్వం వచ్చి, 9 నెలలు కాలే నువ్వు ఈ విధంగా డ్రామాలు వేయటం ఎవరు సహించే పరిస్థితి లేదు ఇది. అందుకని నేను ఒకటే చెప్తుండా, ఇటువంటి ఆపేసేసి ఏదన్నా ఉంటే చర్చ. ఆ రోజు మీ కాకానికి వద్దనంటే ఏం చెప్పాడు అగ్రికల్చర్ మినిస్టర్? కరువు మండలాలతో మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే నాకు అర్థం కాలే. కరువు మండలాలు మనం దగ్గరుండి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసి ఆ టీంని తీసుకొని వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ పంపించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయదా? నీ రోల్ అది. లాస్ట్ టైం కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తీసుకునేదానికి నువ్వు ప్రయత్నాలు చేయలే. నువ్వు 7,000 రూపాయలు ప్రకటించి మిర్చికి ఈరోజు రైతుల దగ్గర నువ్వు కళ్ళెండు పెట్టుకుంటే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి అడుగుతున్నా నేను. అందుకని ఇది నేను ఒకటే అడుగుతుండా, జరిగిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 ఇయర్స్లో మా 5 సంవత్సరాలు 14 నుంచి 19, 19 నుంచి 24 నువ్వు ఎవరిని పంపిస్తావో చర్చికి? నువ్వు కనబాబుని పంపిస్తావా? నువ్వు గోవర్ధన్ రెడ్డి పంపిస్తావో? అధికారికంగా పంపించు. నువ్వు చేసిన పాపాలన్నీ బయట పెడతాం. ఆఖరణ ఒక స్ప్రేయర్ ఇవ్వలేనోళ్ళు మీరు రైతుల గురించి మాట్లాడతారా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ ఆత్మహత్యల ర్యాంకుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన దాంట్లో రైతులు ఆత్మహత్యలు 3rd ప్లేసు, కౌలు రైతులు 2nd ప్లేస్ అని ఎందుకు ఇచ్చింది? ఎందుకు 74,500 తలసరి రైతు అప్పు ఉంటే ఆంధ్రలో 2,45,000 అప్పుని ఎందుకు ఇచ్చింది? ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పులా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసిన తప్పులా? నువ్వు సమాధానం ఎప్పుడన్నా చెప్పావా? నువ్వు చెప్పలేదే. ఆఖరణ నీ టైంలో ఆక్వా రైతులు వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. వాళ్ళ గురించి పట్టించుకున్నావా నువ్వు? మేము మా టైంలో ISI మోటార్లు ఫ్రీగా ఇచ్చే స్కీమ్ మొదలుపెట్టాం. నువ్వు వచ్చేసి క్లోజ్ చేసావు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ అది. ISI మోటార్ పెట్టి ఆ పాత మోటార్ తీసేసి ₹1 రైతు ఖర్చు లేకుండా టోటల్గా గవర్నమెంట్ భరించింది. దాన్ని క్లోజ్ చేసేసావు నువ్వు. ఇటువంటి దారుణాలు రైతుల విషయంలో చేసి ఈరోజు రైతుల గురించి మాట్లాడితే నవ్విపోతారు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది వేషాలు వేసేదానికి రైతుల దగ్గరికి పోబాకు. అదే నేనేమంటానంటే అక్కడ ఎవరు చైల్డ్ ఆర్టిస్టులు కొరత ఉందని చెప్పారంట. అదే నేను అనేది, జైలు దగ్గరైనా ఎక్కడైనా ఆ పిల్లకాయలు రావటం. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే అమ్మాయి, ఆమెకి అమ్మఒడి రాలేదంట. ఢిల్లీ 3 అంతస్తుల బిల్డింగ్ ఉందంట గురిజాల్లో. అది పరిస్థితి. గోల్డ్ షాప్ ఉందంట. వాళ్ళ నాయనకి బంగారు షాప్ ఉందంట. అది ఈరోజు మీరు వేసే పే టైం బ్యాచ్ చేసే డ్రామాలు. అది చెప్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆ బస్సుకి కట్టే దానికి కూడా 6 మంత్స్కో 3 మంత్స్కి కూడా సరిపోదంట అమ్మఒడి డబ్బులు వస్తే.
ఇట్లుంది పరిస్థితి. అప్పుడు ఒక టైంలో అయితే ఆయన 6,000 రూపాయలకు మిరపకాయలు క్వింటాల్ అమ్మిన పరిస్థితులు మీ గవర్నమెంట్లో ఉంది. 6,000 రూపాయలు ఎకరాకి 30 నుంచి 35 క్వింటాలు రావాల్సింది 10 క్వింటాలకు పడిపోయింది. ఏదైతే ఆ మిర్చికి నల్ల తామర తెగులు వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఆ రైతుల మధ్యలోకి వెళ్ళావా? రైతుల్ని పరామర్శించావా? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ప్యాలెస్లో బోల్ట్ వేసుకొని కూర్చొని బయట రాకుండా ఈరోజు నువ్వు షో చేస్తానంటే ఎట్లా? రైతు అంటే అర్థం తెలుసా నీకు? అదే ఉన్నట్టుంది. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టుల కోసం మొన్నేమో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారంట. అదెవరో సీనియర్ డైరెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్టులు కొరత ఉంది అని చెప్పాయంట. అందుకని బహుశా వైసీపీ టీం, ఐపాక్ టీం చైల్డ్ ఆర్టిస్టులని తయారు చేస్తుందేమో ట్రైనింగ్ ఇచ్చి అని అనిపిస్తుంది. అదే కదా, అందుకనే కదా ఆయన ఈ ఐపాక్ టీములు ఈ పే టైం బ్యాచ్లు చెప్పిన దాన్ని బట్టే కదా వై నాట్ 175, వై నాట్ 25 అని చెప్పేసి విర్రవీగింది. ఇంకా చాలదా?